ప్రాచీన ఈజిప్ట్ కథ అనేది నైలు నది ఒడ్డున వేల సంవత్సరాల క్రితం పుట్టి నేటికి ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసే ఒక మహా నాగరికత ప్రయాణం. ప్రతి సంవత్సరం నైలు వరదలు రావడంతో నేల సారవంతమై అక్కడి ప్రజలు వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఈ సంపదతో చిన్న గ్రామాలుగా మహారాజ్యాలుగా మారి దేవతల ప్రతినిధులుగా భావించిన ఫరావోలు అధికారాన్ని చేపట్టారు. వారు నిర్మించిన పిరమిడ్లు, స్పింక్స్, అలంకార దేవాలయాలు ఇవాళ కూడా మానవ చరిత్రలో గొప్ప అద్భుతాలు. మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుందని నమ్మిన ఈజిప్షియన్లు ఫరావోల శరీరాన్ని మమ్మీలుగా సంరక్షించి బంగారం, ఆభరణాలు, రహస్య గ్రంథాలు వాటితో కూడిన మహా సమాధుల్లో ఉంచేవారు. హైరోగ్లిఫ్స్ అనే చిత్రలిపి ద్వారా వారు తమ చరిత్రను రాతలలో చెక్కి ప్రపంచంలో తొలి వైద్యశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రాల అభివృద్ధికి దారితీశారు. శతాబ్దాలు గడిచేకొద్దీ ఈజిప్ట్ అనేక రాజవంశాలను, యుద్ధాలను, విదేశీ ఆక్రమణలను ఎదుర్కొన్నప్పటికీ దాని సంస్కృతి, రహస్యాలు, నిర్మాణ వైభవం ఎప్పటికీ చరిత్ర లోకంలో అగ్రభాగాన నిలిచాయి. ఈజిప్ట్ కథ అనేది కేవలం గతం కాదు, మానవుల సృజనాత్మకత ఎంత ఎత్తుకు చేరగలదో చూపించే శాశ్వత సాక్ష్యం. పిరమిడ్లు ప్రపంచంలోని అత్యంత పురాతన అద్భుతాల్లో ఒకటి. గిజా గ్రేట్ పిరమిడ్ సుమారు 4500 సంవత్సరాలు పాతది. నైలు నది ప్రపంచంలో అతి పొడవైన నదులలో ఒకటి. ఈ నదే ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు జీవనాధారం. ఫరావోలు ఈజిప్ట్లో రాజులు, దేవతల ప్రతిరూపాలుగా పూజించబడేవారు. మమ్మీలు మరణానంతర జీవితం ఉందని నమ్మి ఫరావోల శరీరాలను ప్రత్యేకంగా సంరక్షించేవారు. హైరోగ్లిఫ్స్ ప్రపంచంలోని తొలి రచనా విధానాల్లో ఒకటి. చిత్రాల ద్వారా వాక్యాలు రాసేవారు. స్పింక్స్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాచీన శిల్పాల్లో ఒకటి. ఇది సింహం శరీరం, మనిషి ముఖం ఆకారంలో ఉంటుంది. ఈజిప్ట్లో వేలాది దేవుళ్ళు ఉన్నారు. రా, సూర్యదేవుడు, ఓసిరిస్, ఐసిస్, అనుబిస్ వంటి దేవుళ్ళు ప్రముఖులు. ప్రాచీన ఈజిప్ట్ వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. శస్త్రచికిత్సల గురించి కూడా రాతపత్రాలు ఉన్నాయి. పిరమిడ్లు నక్షత్రాల స్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్మించబడ్డాయి. ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు పిల్లి, క్యాట్ లను పవిత్రంగా పరిగణించేవారు. పిల్లి చనిపోతే కుటుంబ సభ్యులు దున్హకంగా తల గీయడం కూడా చేసేవారు. ఈజిప్ట్లోని వాలీ ఆఫ్ ది కింగ్స్, కింగ్స్ వ్యాలీ, అనేక ఫరావోల సమాధులు దాగి ఉన్న ప్రదేశం. తుటాంకామున్ సమాధి 1922లో కనుగొనబడి ఉన్నంత బంగారం, ఆభరణాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈజిప్ట్ ఒకప్పుడు గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల నుంచి కూడా పాలించబడింది. సహారా ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి. ఈజిప్ట్లో దాని పెద్ద భాగం ఉంది. ఈజిప్ట్ ఇప్పటికీ ప్రపంచ పర్యాటకుల ప్రియమైన ప్రదేశాలలో ఒకటి.